గత వీడియోల్లో మనం బహుపది శూన్య విలువల గురించి, వాటి జ్యామితీయ భావన గురించి నేర్చుకున్నాం కదా. p(x) ఒక బహుపది అయితే y p(x) యొక్క రేఖాచిత్రము x అక్షాన్ని ఖండించే బిందువుల యొక్క x నిరూపకాలు ఆ బహుపదికి శూన్య విలువలు అవుతాయి. ఉదాహరణకు ఈ రేఖాచిత్రం తీసుకుందాం. ఇది x అక్షాన్ని -4, 0, 0, 0 మరియు 3, 0 వద్ద ఖండిస్తోంది. వాటి x నిరూపకాలు -4, 0 మరియు 3. అవి ఆ బహుపదికి శూన్య విలువలు. ఈ శూన్య విలువలు బహుపది యొక్క కారణాంకాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. తద్వారా మనం ఆ బహుపదిని కూడా కనుక్కోవచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక బహుపది శూన్య విలువ ఆల్ఫా అయితే x - ఆల్ఫా ఆ బహుపదికి ఒక కారణాంకం అవుతుంది. ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ రేఖాచిత్రానికి సంబంధించిన బహుపదిని ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఇక్కడ మనకు రేఖాచిత్రానికి ఎదురుగా 4 బహుపదులు కారణాంకాల లబ్దంగా ఉన్నాయి. వాటిలో ఏ బహుపది p(x) అవుతుందో చూద్దాం. -4 దగ్గర p(x)కి ఒక శూన్య విలువ ఉంది. అంటే x - ఒక కారణాంకము. దీన్ని x+4గా రాయవచ్చు. కాబట్టి x+4 ఒక కారణాంకము. అలాగే p(x)కు 0 ఒక శూన్య విలువ కాబట్టి x - 0 x మరొక కారణాంకం అవుతుంది. చివరిగా 3 p(x)కు ఒక శూన్య విలువ కాబట్టి x - 3 మరొక కారణాంకం అవుతుంది. కాబట్టి p(x)కు x+4, x మరియు x - 3 అనే 3 విభిన్న కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇచ్చిన ఈ బహుపదుల కారణాంకాలను పరిశీలిస్తే వాటిలో ఏ బహుపదులకు ఈ 3 కారణాంకాలుగా లేవు? ఏం గమనించారు? స్పష్టంగా x+4, x - 3లు C మరియు Dలో ఉన్న బహుపదులకు కారణాంకం కాదు. కాబట్టి వాటిని కొట్టివేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన మొదటి 2 బహుపదుల్లో సరైన దాన్ని ఎంచుకోవాలి. ఈ రెంటిని పరిశీలిస్తే ఒక దానిలో x కారణాంకంగా ఉంది, మరొక దాంట్లో x² కారణాంకంగా ఉంది. అదే వాటి మధ్య భేదం. -4 దగ్గర రేఖాచిత్రం x అక్షాన్ని ఖండిస్తోంది. కాబట్టి కారణాంకం x+4 యొక్క ఘాతం ఒక బేసి సంఖ్య అవుతుంది. అలాగే 3 దగ్గర కూడా రేఖాచిత్రం x అక్షాన్ని ఖండిస్తోంది. కాబట్టి x - 3 యొక్క ఘాతం కూడా ఒక బేసి సంఖ్య అవుతుంది. మనకు మిగిలిన 2 బహుపదుల్లోనూ వీటి యొక్క ఘాతం 1. అది ఒక బేసి సంఖ్య. అయితే 0 దగ్గర రేఖాచిత్రం x అక్షాన్ని తాకుతోంది. ఏ శూన్య విలువ దగ్గర అయితే x అక్షాన్ని తాకుతుందో దానికి సంబంధించిన కారణాంకం యొక్క ఘాతము ఒక సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ x యొక్క ఘాతము ఒక సరి సంఖ్య కావాలి. మనకు మిగిలిన ఈ 2 బహుపదుల్లో దేనిలో x యొక్క ఘాతము ఒక సరి సంఖ్య? స్పష్టంగా అది బహుపది b. కాబట్టి మొదటి బహుపదిని కొట్టివేద్దాం. కాబట్టి y -x² x - 3 x+4 అనేది ఇచ్చిన రేఖాచిత్రానికి బహుపదీయ సమీకరణం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఒక బహుపది శూన్య విలువల నుంచి ఆ బహుపది యొక్క కారణాంకాలను కనుక్కోవడం నేర్చుకున్నాం. అలాగే ఒక బహుపది రేఖాచిత్రం నుండి ఆ బహుపదిని కనుక్కోవడం కూడా నేర్చుకున్నాం.